పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఏమైంది? గీడికి రమ్మన్నావు? నాకు పీరియడ్స్ రావట్లేదు. అర్థం కాలే. జానీ, నాకు డేట్ రావట్లేదు. ఎక్కు 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 ఎక్కు. ఎక్కడికి? ఎక్కడికో అక్కడికి ఎక్కాలి బాబు. అసలే మైండ్ పనిచేస్తలేదు. సాయి పల్లవి, నువ్వే కాపాడాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు జానీ? నువ్వు దిగు ఫస్ట్. దాదా ఏ లోపల ఎవరు ఉండరావు. ఇక పెట్టుకో. ఎందుకు? పెట్టుకోవే. దాదా నమస్తే సార్. ఎవరికి ప్రాబ్లం? బుజ్జికి సార్. పేరేం పేరు? మౌనిక సార్. రాధిక సార్. ఏజ్ ఎంత? 20 సార్. పేషెంట్ ఆమెనా నువ్వనా అని చెప్పుద్ది కదా. ఆమెకే సార్. నువ్వు మాస్క్ది. అర్థమైంది. అర్థమైందా సార్? ఇక తీసేయండి సార్. తీసేయండి సార్. ఏంటి తీసేది? హలో, డిఎండిచో గారండి. నడువు నడువు, ఎవరికో ఫోన్ చేస్తాడు. పేషెంట్ వచ్చింది సార్, ఆపరేషన్ కొరకు. ఎక్కువ తొందర పా పా. ఏ జానీ, ఆ పాపు. ఎందుకు? ఏమైంది రాధిక? ఈడాపమన్నావు. ఏ జానీ, నీకేమైనా పిచ్చా? నేనేం చెప్తున్నానో కూడా పూర్తిగా వినిపించుకోవా? అది కాదు. ఏది కాదు? నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అర్థం కాలే. అంటే నాకు డేట్ టైంకి రాలే అని. నేను అదే చెప్దాం అనుకుంటే నువ్వు అదంతా వినిపించుకోకుండా అక్కడెక్కడికో తీసుకుపోయి ఇంత కథ చేస్తున్నావు. అట్లా అనేసరికి బాగా టెన్షన్ అయింది నాకు. ఇప్పటికీ నాకు అదే మైండ్లో ఉంది తెలుసా. సరే, ఒక పని చేయి. మెడికల్ షాప్ పక్కనే ఉందిగా, పోయి తీసుకొని రాపో. సరే. తెలుసు కదా? తెలుసు. ఎట్లా అడగాలి? ఏం తమ్ముడు, ఏం కావాలి? ఏంటిది? అంటే ఏంది తమ్ముడు? బుగ్గ బుగ్గ. హెల్మెట్ అని చెప్పచ్చుగా. బుగ్గ అదే అన్న. ఇగో. ఇది కాదు, ఇంకోటి ఉంటుందా? ప్రెగ్నెన్సీ కిట్ అని అడుగు జానీ, ఇస్తారు. రాసిస్తావా నాకు? తీ. అన్న గిదియవా? ఇదేనా కాదా? ఇదేనా? ఇదే. కానీ నేను ఇప్పుడు బస్ స్టాండ్ పక్కన పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, అక్కడ వేసుకొని రాపో తొందరగా. రాధిక, తొందరరా. సరే. అమ్మా, కడుపు అయితే కావద్దు. ఇగో చూడు.
ఏంది లైన్ వచ్చింది అంటే నీకు 2 లైన్స్ వస్తే ఉన్నట్టు జానీ, ఒక లైనే వచ్చిందంటే ఏం కానట్టే. అంతేనా? హా, అట్లయితే ఏం కాదు, పోదాంపా. సరే. అవును, ఇందాక మౌనిక అని పేరు చెప్పినావు, ఇంకా మర్చిపోలేదా నువ్వు? చి ఎక్కువ గవన్ ఆలోచించకు దా. అరే కుమారు, ఒక్కసారి కలిస్తే ప్రెగ్నెంట్ గిట్లా వస్తుందారా? నాకెట్లా తెలుస్తుందిరా, నా పెన్ను క్యాప్ అయితే ఇవ్వలేదు. మా జబ్బేదానికి గోచుకుంటే అది నిజమే. ఒక్కసారి కలిస్తే ప్రెగ్నెన్సీకి ఇట్లా అయిద్దా? మిమ్మల్ని అడిగేది. రే జానీ, బెస్టింగ్ కలవడానికి పోవాలన్నావు కదా. అబ్బా మర్చిపోయినరా, ఇంటికి పోయి స్నానం చేసేస్తా, నువ్వు ఇక్కడనే ఉండు, పోదాం. నేను రానురా, నాకు పని ఉంది. సరైతే నేనే పోతా. హే బ్రో, నీకే కాల్ చేద్దాం అనుకున్నా బ్రో, అంతలో నువ్వు వచ్చేసావు. వెళ్దామా? వెళ్దాం, ఎక్కురి. ఆటో ఎందుకు, స్కూటీ ఉందిగా, పక్కింటి ఆంటీ దగ్గర కీ తీసుకున్నా. ముగ్గురు ఉన్నాం కదా. నాకు ట్రిపుల్ రైడింగ్ అలవాటే బ్రో. బ్రో ఇది వాటర్ ట్యాంక్, వాటర్ వచ్చేది ఇంచలే. థామస్, మేము ఇక్కడనే ఆడుకునేది తెలుసా? అవును, చిన్నప్పుడు ఇక్కడనే కదా మనం ఆడుకునేది. ఒక బ్రేక్లు ఎత్తాను మాట మాటికి. మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చినాయి, ఇప్పుడు బ్రేక్ వేస్తా చూడు, మజా వేరే ఉంటుందా. వామ్మో, ఒక్క స్పీడ్ బ్రేకర్కే వీడు ఆగలేదు, అన్ని స్పీడ్ బ్రేకర్. ఏమైంది బ్రో? అరే పోలీసు వాళ్ళు అడ్డాయిసిలట బ్రో ముందట, బండి ఎవరు పేపర్లు లేరు కూడా కదా? లేవు బ్రో, చూస్తే మన ఆటో తెప్పిస్తున్నావు. ఏం కాదు బ్రో. అరే ప్రాబ్లం అవుతుంది బ్రో, మన బండి కాదు కదా. ఒక నిమిషం ఆగు. హలో కుమార్గా, మంచి చాయిస్ మిస్ అయిపోయింది ఈ జానీ గాడు. బ్రో బండి సైడ్ పెట్టు. రాధికా దిగు, ఇట్రా ఇట్రా నా పక్క నుండు. వాడు అసలే కంత్రి గంటలకు కనబడుతాడు. ఆటోలో పోదాం. ఆగో మన ఆటో వచ్చింది, దా ఎక్కు. ఇంత తొందర వచ్చినాయిరా, గీనే ఉన్నావా? ఎక్కు వస్తున్నారా? అది ఎక్కువ కూర్చో. రాయసుంది, బతిపోసవది, సమ్మవది, సారవది, పలారంలో జానీ దా. ఆ బెస్టిగాడు ఆటో ఛార్జ్ ఇచ్చిండారా? బ్రో ఒక రీల్ షూట్ చేయవా? తీ.
ఇలాగే వదిలేస్తే మరో కార్తీక్ అయిపోతాడు. బ్రో కాయ తింటావా? ఏ తీసుకో బ్రో. బ్రా నాకొకటి. బ్రా కాదు బ్రో రా. అవును బ్రో, చెప్పు. నీకు లవర్ లేదా? రాధిక లాంటి బెస్టీ ఉన్నాక లవర్ ఎందుకు బ్రో? ఊకుంటుంటే బాగా నెక్స్టాలు తెంగుతుంటాయి వీడు. జానీ కూర్చోండి, చాయ్ పట్టుకొస్తా. మీ మావలేడా? లేడు. వాళ్ళ మామ చూడ ఇల్లు ఎంత బాగా కట్టించాడో. కట్టించిండు వాడిని. ఆ సబ్బు రుద్దుడు చూడరా. ఆడున్న కలర్కి ఆ మాత్రం సబ్బుతో రుద్దాలేరా? జానీ అది థామస్కి ఇచ్చేవా? కొంచెం సైడ్ బ్రో. ఈ కలర్లో భలే క్యూట్గా ఉన్నావు బ్రో. థ్యాంక్ యూ రా. తీసుకో. కొంచెం జరగవా? నువ్వే అటు జరుగు. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇందాక వచ్చా. ఓకే. తిన్నావా మరి? థామస్ మన ఫ్రెండ్స్ ఎట్లున్నారు? తెలీదా ఏంటి? వీడిని ఏదో ఒకటి చేయాలి. అత్తయ్య రైస్ పెట్టనా? అరే కుమారు, నాకు బూస్ట్ తీసుకో. బ్రా మీకు? బ్రా కాదురా బ్రోరా. ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు ఎదవా. నాకు థమ్స్ అప్ తీసుకో. రే అక్కి పిక్కి పౌడర్ తెచ్చిన, అది వాడు తాగి థమ్స్అప్లో కలిపిన, అది తాగినాక నాన్ స్టాప్గా దొడ్డి వస్తుంది. రే నేనంటే ఎంత ఇష్టం రా నీకు. రే ఇది సక్సెస్ అయితే నాకు కోటర్ పోపిస్తావా? కోటర్ ఎందుకురా, ఫుల్ బాటిల్ కొని తప్ప. ఏంటి పెయిన్ వస్తుంది? ఈ థమ్స్ అప్ తాగితే పెయిన్ వస్తుందండి బ్రో. వాష్రూమ్ పోదాం వస్తావా? అర్జెంటా? అర్జెంట్ బ్రో. వాష్రూమ్ ఇక్కడంటే దూరం, చెరువు గట్టుకు పోదాం. సరే ఏదో ఒకటి పోదాం పా. బ్రో నీ థమ్స్అప్. రే ఏం రా ఇది? అమ్మో మళ్ళీ వచ్చాడు. అబ్బో పోదాం. అమ్మా అబ్బా మళ్ళీ ఏమైంది? స్టమక్ ఇంత అప్సెట్ అయింది. వాట్ ద ఫక్. బ్రా మంచి కూసో. బ్రా కాదురా బ్రో. వాడు పోయి తగ్గిందా బ్రా? మళ్ళీ వస్తా. అమ్మా వాడు వచ్చిండా బ్రో. డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా బ్రో. బ్రో నీకు దొడ్డి కొత్తగా వస్తుందా, నీళ్ళు వస్తుందా? వాటర్ బ్రో. నీళ్ళు అంటే అదే రజాలి. అదంటే ఏంది? అదే అంటే ఏంది? అమ్మా అల్లు పట్టాలి.
మావునికే. ఏమైంది బిడ్డ? మోషన్స్ బాగా అవుతున్నాయమ్మా. నీకేమనిపిస్తాంది? ఏమనిపిస్తలే. దొడ్డికే పెడతాందా? నీళ్ళు వస్తుందమ్మా. అబ్బో సరే తండ్రి, నీ వాంచాను రాయసుడే కావచ్చు, రాయసుడు కాదు ఏం కాదు. సమ్మవసారవ్వ కాదు ఏం కాదు. సరే మొన్న కోమరుడు చచ్చిండు, కోమరుడు పట్టిండు కొత్త దయ్యం. కోమరయ్య గాలికి దూలికి బుద్ధి చెప్పినావా? నువ్వే కావచ్చు నువ్వే దొడ్డికి పెట్టేది నువ్వే నేనే అని చెట్టు కాదించారు. లేవాలా చెప్తానా? లేవాలే. అబ్బో నువ్వేనా? కుమరుడేనాట బిడ్డ. సరే నీకేం పెడతారంటే నీకు మంచిగా ఎర్ర ముద్ద, పచ్చ ముద్ద, నిమ్మకాయలు, గుడంబ ఇవన్నీ 3 బాటల కాడ పెడతారు బిడ్డ. నీకు పెట్టి మంచిగా వెనుకకు మారి చూడకుండా మొక్కేస్తారు. ఆ పిల్లగాని చెట్టు కాదించిన జలం కావాలి బిడ్డ. ఇప్పుడు అయితే అలా పెడతారా? ఇవాళనే పెట్టాలి, రాత్రి 12 వరకు పెట్టాలి. ఇవన్నీ పెట్టుండి కట్నం పెట్టి మొక్కొని పోని బిడ్డ. ఏం పర్వాలేదు మీకు. ఎక్కడదక్కడ తక్కువ అవుతుంది, ఏం పర్వాలేదు. కొబ్బరికాయ, కోడిగుడ్డు, ఎర్ర ముద్ద, తెల్ల ముద్ద, నిమ్మకాయ, పచ్చ ముద్ద. బ్రా కాదు బ్రో. ఏదో ఒకటే. అంతే అంటావా? ఇవన్నీ ఆ 3 తోవల కాడ పెట్టాలి. అబ్బా నాకు భయం అవుతుంది. మీరు రండి కదా. అల్లు పట్టించావు. ఏం చెప్పింది? నీ చేతులతో నువ్వే పెట్టమంది. వెళ్ళు. వచ్చి వెళ్ళాడా ముసలోడు ఉండవు. ఎవరో చూసినట్టున్నారు బ్రో. ఉరకండి. నైట్కు నైటే ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతా బ్రో. పో. సేఫ్. మనం తలుసుకుంటే ఎవడైనా సరే దెంగేయాల్సిందే. ఇది ఎవరిది కొత్త నంబరు? హలో జానీ, నేను కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? మెసేజ్ కూడా చూస్తలేవు. ఏమైంది జానీ నీకు? ఆ రోజు అలా అన్నందుకు ఏమైనా అనుకుంటున్నావా? అట్లా కాదు మౌనిక. నేను ఒక అమ్మాయిని. ఎవడే ఫోన్లా? ఎవరితో మాట్లాడతావు? ఎవరు లేరు కార్తీక్, జస్ట్ ఫోన్ చూస్తా. జస్ట్ ఫోన్ చూస్తున్నావా? జస్ట్ ఫోన్ ఏంది? ఫోన్ చూస్తున్నావా? నేను అరే కార్తీక్ వస్తున్నావురా.